మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జుపై చేతబడి జరిగిందనే ఆరోపణలతో కలకలం రేగుతోంది. ఆయనపై బ్లాక్ మ్యాజిక్ చేశారు అన్న ఆరోపణలతో ఇద్దరు మంత్రులను పోలీసులు అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. పర్యావరణ శాఖలో సహాయ మంత్రిగా విధులు నిర్వహిస్తున్న షమ్నాజ్ సలీం, ఈమె మాజీ భర్త అయిన అధ్యక్షుడి కార్యాలయ మంత్రి ఆదం రమీజ్లతో పాటు మరో ఇద్దరిని ఈ ఆరోపణల కింద అరెస్టు చేసినట్లుగా పోలీసులు వెల్లడించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే పోలీసులు ఈ అరెస్టులపై బహిరంగంగా పెదవి విప్పడం లేదు. షమ్నాజ్తో పాటు మరో ఇద్దరిని ఆదివారం అరెస్టు చేయగా ఈ ముగ్గురికి 7 రోజుల కస్టడీ రిమాండ్ విధించారు. ఆమెను పర్యావరణ శాఖ మంత్రి పదవి నుంచి తొలగించారు. అలాగే రమీజ్ ను మంత్రి పదవి నుంచి తప్పించారు అని ఓ వార్తా సంస్థ వెల్లడించింది. గతంలో మొయిజ్జు మాలే సిటీ మేయర్ గా విధులు నిర్వహించినప్పుడు సైతం షమ్నాజ్, రమీజ్ కౌన్సిలర్లుగా ఆయనతో కలిసి పనిచేశారు. మొయిజ్జుకు ముఖ్య అనుచరుల్లో ఒకరిగా రమీజ్ గుర్తింపు పొందారు. అలాంటి వ్యక్తి మొయిజ్జుపై క్షుద్ర పూజలు చేయించినట్లు కథనాలు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే గత 5 నెలల నుంచి రమీజ్ బయట ప్రపంచంలోకి రాలేదు. తాజా పరిణామాలపై మాల్దీవుల ప్రభుత్వం కానీ, అధ్యక్షుడి కార్యాలయం కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన 3 మంత్రులపై కూడా మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటిపై భారత్తో పాటు అంతర్జాతీయంగానూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన మాల్దీవుల ప్రభుత్వం 3 మంత్రులపై వేటు వేసింది. సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టులు పెట్టిన వారిని పదవి నుంచి తప్పించినట్టు ప్రభుత్వం పేర్కొంది. కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని, ప్రభుత్వంతో సంబంధం లేదని పేర్కొంది. మంత్రులు అటువంటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే 3 మంత్రులను తొలగించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే చైనా అనుకూలుడిగా పేరున్న మొయిజ్జు మాల్దీవులు అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి భారత్తో అంటిముట్టునట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదివరకు అధ్యక్షుల్లా భారత్లో కాకుండా తన తొలి పర్యటన తుర్కీయే, ఆ తర్వాత చైనాలో జరిపారు. ఇంకో పక్క భారత్ బలగాలు మాల్దీవులను విడిచి వెళ్లిపోవాలని షరతు విధించారు. దేశంలో చేపడుతున్న పరిశ్రమలు, నిర్మాణ ప్రాజెక్టుల కోసం చైనా వైపు మొగ్గు చూపుతున్నారు. వీటన్నింటి మధ్య భారత్తో సన్నిహిత సంబంధాలను మరింత పటిష్టం చేసుకునే దిశగా ప్రధాని మోదీతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్టు ఇటీవల ఆయన చెప్పారు.